గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు బాడంగిలో ఉన్నటువంటి ఆయుధ కర్మాగారం కూడా మరొకవైపు ఇక్కడ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చామని కూడా గొప్పలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే మాత్రం ఈరోజు మాకైతే ఆయుధ కర్మాగారం వద్దు అంటూ కూడా మరొక ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిపిఎం సిపిఐ నాయకులు కూడా ఇప్పటికే కార్యాచరణ కూడా రూపుదాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శితో మాత్రం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇక్కడ బాడంగికి సంబంధించినటువంటి 8 రూమ్ ప్లేస్లో కొత్తగా ఈరోజు ఆయుధ కర్మాగారాలు అయితే తీసుకొస్తున్నట్టు ప్రధానంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలేంటిది? ఇది ఆయుధ కర్మాగారం కాదు, ఆయుధాలు స్టోర్ చేసుకుని డిపో. కాబట్టి ఈ డిపో రావడం వల్ల బాడంగి ఆ మండలానికి కానీ ఈ జిల్లాకు కానీ ఉత్తరాంధ్రకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనిలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగదు. ఏ రకం జరుగుతుందో చెప్పాలంటే ప్రజలకు వివరిస్తే మేము అంగీకరిస్తాం. సిపిఎం పార్టీగా ఆ డిపోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడతారమా, అమాయకత్వమా, దీన్ని మేము అర్థం చేసుకోలేని పరిస్థితులు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో పెట్టాల్సింది, సముద్ర తీరంలో పెట్టాల్సిన డిపోని తీసుకొచ్చి గ్రామాలను అడిబొడ్డు పెట్టి దాదాపు 1500 ఎకరాల భూములు లూటీ చేసి ఆ రకంగా ఉన్న భూమి కూడా లేకుండా, వీళ్ళెవరు పెద్ద భూములు ఉన్నోళ్ళు కాదు, అంత ఎకరా అరెకరా సెంటు కుంటా ఉన్న భూములు ఈ భూములు కూడా లాగేసుకుంటే ఈ పరిస్థితి ఏమిటి? పోనీ దీనివల్ల ఉపాధి వస్తుందా, ఉద్యోగాలు వస్తాయా, ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయా, అక్కడ ఎవడైనా తిరగలుగుతాడా? తిరగలిగిన పరిస్థితి కూడా ఉండదు. పారామిలిటరీ పెట్టి చుట్టూ బందోబస్తు పెట్టి అక్కడ కూడా ఆ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఉండదు. కాబట్టి అటువంటి కర్ఫ్యూ వాతావరణం ఆ చుట్టుపక్కల నెలకొంటుంది. కాబట్టి దీనివల్ల రేడియేషన్ పొల్యూషన్ కూడా వస్తుంది, జబ్బులు వస్తాయి, రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఇంత ప్రమాదకరమైన తీసుకొచ్చి నడిబొడ్డును పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి స్థలం ప్రభుత్వం తలుచుకుంటే అక్కడక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళేమి మాట్లాడరు, అడగరు, మన ఇష్టం, వీళ్ళ మీద దాడి చేద్దామని అనుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో అనేక పోరాటాలు చేసే చరిత్ర ఉంది. విజయనగరం జిల్లాకు అటువంటి పోరాట చరిత్ర ఉంది. తోటపల్లి పోరాటం పెద్ద ఎత్తున సాగింది. అటువంటి పోరాటాలు సిపిఎం పార్టీ నాయకత్వం జరిగినాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఒక రౌండ్ మీటింగ్లు పెట్టాం, ప్రజల అభిప్రాయం తీసుకున్నాం. మొన్న 20వ తారీఖున మరి బాడంగి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా నిర్వహించి ఈ సందర్భంగా ఈ డిపో వస్తే మా రైతాంగం నష్టపోద్ది, ప్రాంతం నష్టపోద్ది, జబ్బులు పని పడతాం, మాకేం ఉపాధి లేదు, అభివృద్ధి ఉండదు, ఇది పేరుకే అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి అందులో కనబడలేదు. కనబడేది మీ లెక్కలుంటే చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి, మాకు వివరించండి ఏ రకంగా వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎంత ఉపాధి వస్తుంది, మీరేం చెప్పగలుగుతారా? చెప్పడానికి అందులో లేదు. కాబట్టి ఎందుకంటే అది డిపో, అది స్టోరేజ్, దానిలో ఉత్పత్తి లేదు, ఇంకేమీ రాదు. ఆ మందు కూడా సామాన్లు ఇక్కడికి వచ్చి దాచిపెడతారు, యుద్ధాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కాబట్టి దానివల్ల అనేక అనర్థాలే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికే ఈ జిల్లాలో హైవేలు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు పేరు కొన్ని భూములు, రింగ్ రోడ్ల పేరు మీద కొన్ని భూములు, పెందుర్తి నుండి ఒక హైవే వస్తుందని అక్కడ కొన్ని భూములు, రకరకాల పద్ధతిలో మొత్తం భూములంతా లూటీ చేసి ఇదంతా అభివృద్ధి అని చెప్పి లాగేస్తున్నారు. అభివృద్ధికి సిపిఎం పార్టీ కానీ జిల్లా ప్రజలు కానీ వ్యతిరేకం కాదు. కానీ ఇటువంటి అభివృద్ధి అక్కర్లేదు మనకి. ఇటువంటి ఉద్యోగాలు లేని, ఉపాధి లేని ప్రజల జీవితాలు పోతుంటే, నాశనం చేస్తుంటే ఇటువంటి అభివృద్ధి ఎవరికి కావాలి? అది అక్కర్లేదని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రతిపాదన విరమించి, గతంలో గజపతినగరం దత్తిరాజారు దగ్గర ఇదే ప్రతిపాదన వచ్చింది. అప్పుడు కూడా సిపిఎంగా అక్కడ గ్రామ ప్రజలంతా తిప్పికొడితే ఇంతవరకు ఆగింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఇప్పుడు అక్కడ పెడితే ఆ ప్రజలు ప్రాణాలను ఇస్తారు తప్ప అక్కడ డిపో పెడితే మాత్రం అంగీకరించరు. మేము ముందుగా నిద్రపోము, గ్రామాలకు వెళ్తాం, ప్రజలను అవేర్నెస్ చేస్తాం, ఆ పోరాటం చేస్తాం, దాన్ని ఆపుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రతిపాదన విరమించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అంటే ఆ ప్రాంతంలో ఎప్పటికే చూసుకుంటే సుమారుగా ప్రభుత్వ భూమి అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8 రూమ్ అనేది ఇంతకుముందు ఎప్పటి నుంచో అయితే ఉంది. ఆ 8 రూమ్ ప్రాంతం అయితే మాత్రం ఈరోజు సరిపోదా? ఎందుకు ఈరోజు అక్విజిషన్ పేరుతో ఎందుకు ఇంత ఎక్కువగా ఈ భూమిని లూటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? అందుకని ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ దీని లక్ష్యం. కాబట్టి ఈ పేరు మీద అవసరం. ఇప్పుడు ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్కి 2200 ఎకరాల్లో వీళ్ళ ప్రతిపాదన అంగీకరించారు. మొదట ఎంత పెట్టారు? 15,000 ఎకరాలు అన్నారు. పోరాడితే 5,000 ఎకరాలకు వచ్చింది. ఈవేళ 2200 ఎకరాలకి కుదించారు. అంటే అర్థం ఏంటి? ఈ భూములు తీసుకొని ఖర్చుగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వాళ్ళ పెట్టుబడిదారులకి, ఆదాయాలకి, అంబానీలకి వీళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం ఇది. కాబట్టి ఇక్కడ 200 ఎకరాలు, 250, 90 సుమారు 300 ఎకరాలు అనుకోండి, సరిపోతుంది. అది పెట్టుకోవచ్చు, దాని ఒక లిమిట్ చేయొచ్చు. మిగతాది ఎలాగ అన్ని ఏరియాలు ఉంది, అంత ఇక్కడే పెట్టాలని ఏం లేదు. మీకు రూపాయి ఖర్చు కూడా ఉండదు, మీ భూమి ఉంది ఇక్కడ. మళ్ళీ రైతు దగ్గర భూములు ఎందుకు తీసుకోవాలి? అవసరం ఏముంది అంటే ఈ పేరు మీద మొత్తం భూములకు కార్చౌకులు కొట్టేసి వీళ్ళందరూ తరిమిద్దామనే ప్రయత్నం ఉంది. ఇది కుట్ర. కాబట్టి ఈ కుట్రని ఈ ప్రజానీకం అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునేలా మేము చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పెట్టడానికి ఇక్కడ అవకాశం లేదని మేము చెప్తాం.
ఒకసారి థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని సూర్యని కూడా ఒకటే ప్రధానంగా చెప్పుకోసిన పరిస్థితి గట్టిగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఏదైతే ఇప్పుడు భాండాగారంగా ఉన్నటువంటి భాండాగారంగా ఉన్నటువంటి ప్రాంతంకి అయితే మాత్రం సుమారుగా ఉన్నటువంటి ఆ భూమి అయితే మాత్రం సరిపోతుంది. ప్రభుత్వ భూమి ఎంతైతే ఉందో అదే భూమిలో పెట్టుకోవాలి తప్ప కానీ ఇంకా కాదున్న ల్యాండ్ ఎక్విజిషన్ కనుక ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేమైతే పోరాటానికి సిద్ధమవుతామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భాండాగారం వచ్చినందువల్ల అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి ఉద్యోగ ఉపాధి కల్పన కానీ ఎటువంటివి కూడా జరగవు. అటువంటిప్పుడు అక్కడ ఎందుకు పెట్టాలని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.